ఇవాళ మన ముందు ఒక సరికొత్త గెస్ట్ తో నేను మీ ముందుకు వచ్చాను. ఆవిడ ఈ మధ్య కాలంలో పచ్చళ్ళ రివ్యూస్ తో చాలా బాగా ఫేమస్ అవుతున్నారు. పికిల్ రివ్యూస్ కి మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినట్లు అనిపిస్తోంది. మీరు ఓన్లీ మిన్ని ఇంటి రుచులకు మాత్రమే జెన్యూన్ రివ్యూ ఇస్తారు, మిగతా అన్ని పచ్చళ్ళు బాలేదనే చెప్తారు. ఇప్పుడు బాగుంది అని చెప్పడంలో తప్పే ఉంది. రీసెంట్ గా ఒక ఇష్యూ చాలా హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ అయిందనమాట. అలేఖ్య సిటీ పికిల్స్ అయితే నేను ట్రై కూడా చేయలేదండి. వీళ్ళు నెగిటివ్ అయ్యారు, వ్యూస్ వస్తాయి మీకు అన్న పర్సెప్షన్ లో చేశారు. ఒకదాని నుంచి ఒకటి పెట్టాల్సి వస్తుంది. మీ తమ్ముడు ఏం చేస్తారు? ఇప్పటికీ నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటా. వన్ లాస్ట్ టైం మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుండు. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఇవాళ మన ముందు ఒక సరికొత్త గెస్ట్ తో నేను మీ ముందుకు వచ్చాను. ఆవిడ గురించి చెప్పబోయే ముందు 2 మాటలు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అవేంటి అంటే, ఆవిడ ఒక హౌస్ వైఫ్, అలాగే ఆవిడ ఒక యూట్యూబర్. ఇదంతా పక్కన పెడితే ఆవిడ ఈ మధ్య కాలంలో పచ్చళ్ళ రివ్యూస్ తో చాలా బాగా ఫేమస్ అవుతున్నారు. ఆవిడే మరెవరో కాదు, బిందు గారు. అంటే చాలా వరకు మీకు ఇలా చెప్పడం కన్నా బిందూస్ బ్లిస్ అనే ఛానల్ ద్వారా పచ్చళ్ళ రివ్యూస్ ద్వారా మనకి బాగా పరిచయమైన బిందు అంటే బాగా గుర్తుపడతారేమో. ఇవాళైతే ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అయితే ఆవిడతో మాట్లాడి మనకు తెలియని మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగుంటారు. మీరు ఎలా ఉన్నారు? మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది ఎంత బాగున్నారు అనేది. యాక్చువల్ గా మీ టైటిల్ బిందూస్ బ్లిస్ అన్నారు కదా, అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నా నేమ్ తో పాటు ఒక రైమింగ్ వర్డ్ ఏదైనా ఉంటే బాగుంటది అన్న థాట్ లో ఉన్నాను. నా నేమ్ బీతో స్టార్ట్ అవుతుంది కదా, సో బ్లిస్ కూడా అంటే నేను బీతో ఏదన్నా రైమింగ్ వర్డ్ వెతికేటప్పుడు బ్లిస్ అనేది నాకు తట్టింది. ఆ టైంలో నేను బ్లిస్ అనేది ఏంటి అని చెప్పి చూస్తే హ్యాపీనెస్ అని వచ్చింది. ఓకే, నా హ్యాపీ మూమెంట్సే కదా నేను నా యూట్యూబ్ లో పెట్టుకుంటాను అని చెప్పేసి బిందూస్ బ్లిస్ అని నేను టైటిల్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవడం జరిగింది యూట్యూబ్ ఛానల్. ఓకే, నాకు మీకు సంబంధించిన బోల్డ్ విషయాలు తెలుసుకోవాలి అని ఉంది. బట్ అదంతా తెలుసుకునే ముందు చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది తెలుసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. నేను యాక్చువల్లీ పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. మా మమ్మీ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడే ఉండేవాళ్ళు. సో నేను మా తమ్ముడు అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. నా చైల్డ్హుడ్ స్టడీస్ అన్ని అక్కడే అయ్యాయి. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్ బెంగళూరులో ఐటీ జాబ్ అయితే నేను ఆఫ్టర్ మ్యారేజ్ బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. సో చిన్నప్పుడు అంటే మొత్తము ఇంకా నాకు విజయవాడే ప్రపంచము. అసలు విజయవాడ దాటి బయటికి వెళ్ళింది కూడా ఎక్కడికి లేదు. హార్డ్లీ మా ఫ్యామిలీ ట్రిప్ అంటే మేము తిరుపతి తప్ప ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. తిరుపతి ఒకటే ఉండేది ఇయర్లీ వన్స్. సో విజయవాడ మొత్తము ఇంకా అక్కడే పెరిగి అక్కడే చదువుకొని మొత్తం అక్కడే అయిపోయింది. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చదివానండి. బీటెక్ చదువుకున్నారు. అమ్మా నాన్న? మమ్మీ డాడీ అంటే మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఒక తెలిసిన వాళ్ళ షాప్ లోనే ఎంప్లాయీగా ఉండేవాళ్ళు. అండ్ నేను తమ్ముడు చిన్నప్పుడు ఇంకా చదువుకుంటూ ఉండేవాళ్ళం. సో అది. ఓకే, మరి ఈ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవచ్చా? యూట్యూబ్ అనేది నాకు పర్సనల్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం అంటే చాలా ఇష్టము. అంటే ఐఎమ్ ప్యాషనెట్ అన్నమాట టువర్డ్స్ ఇట్. చిన్నప్పటి నుంచి అంటే కొంచెం మరి చిన్నప్పుడు మనం ఏమి అంత దాని మీద ఫోకస్ ఉంటది కదా, లేను కూడా లేవు. నాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే వాట్సాప్ కూడా లేదు. వాట్సాప్ కన్నా ముందు ఫేస్బుక్ ఉంది. సో ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండడము అంటే ప్రొఫైల్ పిక్స్ చేంజ్ చేయడము ఇట్లాగా ఫేస్బుక్ లో కంటిన్యూస్ గా యాక్టివ్ గా ఉండేవాళ్ళం. తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయి. సో ఇంకా అట్లా యాక్టివ్ గా అయితే ఉండేదాన్ని ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఇష్టము. ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా యాక్టివ్ గానే ఉండేదాన్ని. పెళ్లి తర్వాత ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీస్ వచ్చి కిడ్స్ వచ్చారో అప్పుడు కొంచెం బ్రేక్ పడింది.
అప్పుడు ఇంకా నాకు యాక్టివ్ గా ఉండే టైం కూడా ఉండేది కాదు పిల్లల వల్ల. తర్వాత ఇంకా అంటే నాకు సెకండ్ బేబీ కూడా పుట్టాక కొంచెము గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ న్యూ బార్న్ ఫేజ్ ఏదైతే నేను కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు నేను ప్రీవియస్ బిందు లాగా లేను, ఎందుకు నేను ఇట్లాగా అంటే నాకు ఏది ఇష్టమో నేను ఎందుకు చేయట్లేదు, నాకు ఇష్టమైన దాంట్లో నా క్రేజ్ ఉన్న దాంట్లో నేను ఎందుకు అటువైపు వెళ్ళకుండా, అంటే నేను అప్పుడు జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని, అది అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా తప్పదన్నట్టు నేను ఐటీ జాబ్ చేసుకునేదాన్ని. నచ్చేది కాదా? అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి, ఆ కోడింగ్లు అవన్నీ కంప్యూటర్ ముందు కూర్చొని, అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఉండొచ్చు, నా ప్యాషన్ అయితే ఇటు సోషల్ మీడియా. ఎటు చూసినా ఎవరి ఛానల్స్ చూసినా బ్లాగింగ్ 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 అని చెప్పి చేస్తున్నారు. అలా కొన్ని ఛానల్స్ చూసినప్పుడు ఓకే ఇదేదో మనం కూడా ట్రై చేస్తే బాగుంటది కదా అని చెప్పి, ఇది మనం చేయగలిగిందే అంటే నా ఇంట్రెస్ట్ కి తగ్గ థింగ్ ఇది అని చెప్పి ఇంకా నేను బ్లాగింగ్ మీద స్టార్ట్ చేయడం జరిగింది, యూట్యూబ్ ఛానల్. అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంక ఇప్పటికి ఇక్కడ ఉన్నాను. అంటే మీకు ఇనిషియల్ డేస్ లో ఏమన్నా యూట్యూబ్ కష్టాలు ఉన్నాయా? ఇనిషియల్ గా ఆబ్వియస్ గా ఉంటాయి కదండి, ఎందుకంటే ఇనిషియల్ గా ఎవరికి వ్యూస్ రావు. అంటే బిగినర్ ఛానల్స్ ఎలా ఉంటాయి, రీచ్ ఉండదు, వ్యూస్ రావు, ఇంకా మనము ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా దానికి తగ్గ ప్రతిఫలం అనేది మనకు కనిపించదు. అప్పుడు ఆబ్వియస్లీ ఇంకా అందరూ అబ్బా ఏంటి ఇట్లా నడుస్తుంది, మనం అనుకున్నది ఏంటి, జరిగేది ఏంటి అని చెప్పి ఇంకా డౌన్ అయితే అయ్యేదాన్ని. ఇంకా మా హస్బెండ్ పుష్ చేస్తూ ఉండేవారు. ఇనీషియల్ గా అంత నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, దేనికన్నా టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టుకుంటూ వెళ్ళు, వన్ డే యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ అన్నట్టు ఇంకా నన్ను పుష్ చేస్తూ ఉంటే ఇంకా అట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందండి? నేను 1.5 year అవుతుందండి. 1.5 year లో క్లిక్ కూడా అయిపోయారు, బట్ కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అవునవునవును. ఓకే. దీని తర్వాత చాలా వరకు నేను మీ వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా పచ్చళ్ళ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు, పికిల్ రివ్యూస్. లిటరల్లీ చెప్పాలి అంటే పికిల్ రివ్యూస్ కి మీరు ఇక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినట్లు అనిపిస్తోంది. ఎందుకు అంటే పచ్చళ్ళ రివ్యూస్ నేనే కాదండి, చాలా మంది చేశారు. అంటే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ లో చాలా మంది యూట్యూబర్స్ చేశారు ఈ పికిల్స్ రివ్యూస్ అనేది చేశారు. బట్ నా వీడియోస్ ఎంత అంటే కొంచెం బాగా వెళ్ళాయి అనేది అది నా చేతుల్లో లేదు. యూట్యూబ్ అల్గోరిథం ఎలా వర్క్ అయింది, అది జనాల్లోకి ఎలా వెళ్ళింది అని నాకు తెలియదు. కానీ నేను పికిల్ రివ్యూ ఎందుకు చేశానంటే, ఇప్పుడు యూట్యూబర్స్ కి మనకి యూట్యూబ్ లో కావాల్సింది వ్యూస్. ఎవరికైనా రియాలిటీలో మాట్లాడుకుంటే వ్యూస్ కావాలంటే మనం ట్రెండింగ్ టాపిక్ తీసుకోవాల్సిందే. రీసెంట్ గా మనకి ట్రెండింగ్ వైరల్ అయిన టాపిక్స్ ఏంటంటే ఈ పికిల్స్. ఎటు చూసినా ఇన్స్టాగ్రామ్ చూడండి, యూట్యూబ్ చూడండి, ఎటు చూసినా పికిల్స్. సో ఓకే పికిల్స్ ఇంత ఫేమ్ ఉన్నాయి, దీని గురించి ఎంత చెప్తున్నారు, ఇన్ని వీడియోస్ చూస్తున్నాము, సరే ట్రై చేసి చూద్దాం మనం కూడా, నిజంగా వాళ్ళు ఇచ్చే ఆ ఫేమ్ కి ఆ వర్త్ అనేది నేను ట్రై చేసి చూద్దాం అని చెప్పి నేను అంటే బాగా ఫేమ్ ఉన్న ఒక 4-5 పికిల్స్ వాళ్ళకి తీసుకొని రివ్యూ చేయడము జరిగింది. అంటే వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో పెట్టినప్పుడు అది కొంచెం బాగా వెళ్ళింది. ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, వాళ్ళవి ట్రై చేయండి, వీళ్ళవి ట్రై చేయండి అని చెప్పి. ఆ కామెంట్స్ ద్వారా మళ్ళీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది అంతే. అంటే చాలా వరకు మీరు పచ్చళ్ళ రివ్యూస్ ఇస్తున్నారు, కానీ ఒక కామెంట్ అంటే చాలా మందిలో ఉన్న డౌట్ అనుకోవచ్చు, అది ఒకటి మిగిలిపోయింది అనమాట. మీరు ఓన్లీ మినీ ఇంటి రుచులకు మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్లు అదే జెన్యూన్ అదే రివ్యూ ఇస్తారు, మిగతా అన్ని పచ్చళ్ళు బాలేదనే చెప్తారు అని అంటూ ఉంటారు. అసలు నేను ఎక్కడ అంటే స్వాతి గారు మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మీరు తనకి ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళని ఎప్పుడు డిగ్రేడ్ చేస్తారు. స్వాతి నా ఫ్రెండే కాదన్నాను, మినీ ఇంటి రుచులు నేను వాళ్ళవి ట్రై చేశాను. ఇప్పుడు బాగుంది అని చెప్పడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఫ్రెండే కానీ వాళ్ళ పచ్చళ్ళు నిజంగా బాగున్నాయి. నేను ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశాను. ఇప్పుడు మన ఫ్రెండ్ మన తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ దగ్గరే. నేను ఈ అందరి పచ్చళ్ళ కన్నా ముందు నేను మిన్నింటి రుచుల పచ్చళ్ళే అన్ని ట్రై చేశాను, తిన్నాను, వాటి గురించి వీడియోస్ కూడా పెట్టాను. అప్పుడు నాకు వీళ్ళవి ట్రై చేయాలి, పికల్స్ రివ్యూస్ ఇవ్వాలన్న థాట్ కూడా లేదు. ఓన్లీ నాకు తెలిసిన ఒకే ఫ్రెండ్ నాకు పచ్చళ్ళు కావాలంటే ఒకే మిన్నింటి రుచులు అని వెళ్ళి అక్కడి నుంచే తెచ్చుకునేదాన్ని, ఎందుకంటే నాకు తెలిసిన పర్సన్ మనకి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పేసి. తర్వాత నేను పికిల్స్ రివ్యూస్ చేసినప్పుడు నేను మిన్నీటి రుచుల్ని హై చేయాలి అనుకుంటే అందరినీ బాగాలేదనే చెప్తాను కదా. డిపి ఫుడ్స్ వాళ్ళవి నాకు నిజంగా నచ్చిందనే చెప్పాను. అలాగే సిటీ పికిల్స్ అయితే నేను ట్రై కూడా చేయలేదండి, అసలు నేను వాళ్ళ పచ్చళ్ళు కూడా ఆర్డర్ చేయలేదు. ఓన్లీ నేను పచ్చళ్ళు ఆర్డర్ చేద్దామని వాళ్ళ పేజ్ చూసినప్పుడు నాకు
రేట్లు చాలా ఎక్కువ అనిపించి డ్రాప్ అయిపోయాను అని కూడా చెప్పాను. కానీ అది జనాలకు అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నారు, తినకుండా నువ్వు రివ్యూ ఎలా ఇచ్చావు? అసలు నేను రివ్యూ ఇవ్వలేదండి బాబు, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను అంతే. అండ్ ఇంకా ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళది ట్రై చేశాను. వాళ్ళది ఏంటంటే నాకు నిజంగానే నాకు అంత నాకు అనిపించింది చెప్పానండి. ఇప్పుడు నేను కావాలని ఒకరిని అంటే హై చేస్తూ కావాలని ఒకరిని డిగ్రేడ్ చేయాలన్న అసలు ఆ ఇంటెన్షనే లేదు నాకు. నాకు జెన్యున్ గా ఏమనిపించింది అదే చెప్పా. జనాలు ఏమన్నా అనుకోనివ్వండి, నాకు తెలుసు నేను జెన్యున్ గా చెప్పానా, కావాలని ఇది చేస్తున్నానా అని. నేనైతే జెన్యున్ గానే చెప్పాను. డిపి ఫుడ్స్ వాళ్ళది బాగుందనే చెప్పా. వీళ్ళ ప్రైజెస్ హై ఉన్నాయని చెప్పా. వీళ్ళది నాకు కర్రీ టేస్ట్ లో అనిపించింది, యాజ్ ఇట్ ఈస్ నాకు ఏది అనిపించిందో అదే చెప్పా. సో కానీ ఇంకా జనాలు ఏమనుకుంటున్నారు అనేది నా చేతుల్లో లేదు. ఎందుకంటే నేను ఎంత చెప్పినా, ఎంత క్లారిఫై చేయడానికి ట్రై చేసినా వాళ్ళు తీసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి రెడీగా లేరండి. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఐ మీన్ ఎప్పుడైతే మీరు పచ్చళ్ళ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారో మీకు అప్పటి నుంచి నెగిటివ్ కామెంట్స్ అనేవి చాలా ఎక్కువగా రావడమే జరుగుతోంది. అసలు అంటే ఎందుకు అనుకోవచ్చు? ఎందుకు అంటే బేసిక్ గా ఫేమ్ వచ్చేటప్పుడు నెగిటివిటీ వస్తుంది ఆబ్వియస్ గా. అంటే ఇనీషియల్ గా మనకి ఏమీ లేనప్పుడు కమెంట్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎప్పుడైతే మనం జనాల్లోకి వెళ్తున్నామో అప్పుడు జనాలు వాళ్ళ పర్సెప్షన్ లో మనకి కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు నెగిటివిటీతో పాటు పాజిటివిటీ కూడా వస్తుంది. ఇప్పుడు మా హస్బెండ్ నాకు ఒకటే చెప్తారు, ఇప్పుడు నేను నెగిటివ్ కామెంట్స్ చూసి నేను ఎప్పుడైతే బాధపడతానో ఒక పర్టికులర్ షార్ట్ కి నాకు 10,000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వ్యూస్ వస్తే అందులో ఒక 2K లైక్స్ అన్న ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ నాకు ఒక 10-15 ఉంటాయి. 2,000 మెంబర్స్ లైక్ చేస్తున్నారు, అది నువ్వు ఎందుకు పట్టించుకోవు? నీకు వచ్చి ఆ 10 నెగిటివ్ కామెంట్స్ ఎందుకు చూస్తావు? నువ్వే పాజిటివిటీ చూడట్లేదు, నువ్వే నెగిటివ్ చూసి బాధపడుతున్నావు. 2K మెంబర్స్ నీకు లైక్ చేశారంటే నచ్చే కదా, అది నువ్వు పాజిటివిటీయే కదా. సో అది తీసుకో, నువ్వు ఇదెందుకు తీసుకుంటున్నావు అని చెప్పి మా హస్బెండ్ మోటివేట్ చేస్తూనే ఉంటారు. బట్ స్టిల్ ఎక్కడో కొంచెం అంటే మనం అది కాదు కదా, అయినా మనల్ని అలా అంటున్నారు అని చెప్పేసి కొంచెం గుచ్చుకుంటుంది. బట్ కొంచెం ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను ఈ మధ్య. ఇంకా ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. రీసెంట్ గా ఒక ఇష్యూ చాలా హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ అయింది అనమాట, అది మీకు కూడా తెలుసు, అలేఖ్య చిట్టి పికిల్స్ మీద. సో దాని మీద మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేస్తూ ఒక వీడియో చేశారు. బట్ చాలా మంది అన్న మాట ఏంటి అంటే, ఐ మీన్ కామెంట్స్ లో అన్న మాట ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు నెగిటివ్ అయ్యారు, సో వీళ్ళ మీద చేస్తే మీరు కూడా అంటే వ్యూస్ వస్తాయి మీకు అన్న పర్సెప్షన్ లో చేశారు అని. దానికి మీరే చెప్తారు? ఆ కాంట్రవర్సీ ఏదైతే అయిందో అది నేను టచ్ చేయాలని కూడా అనుకోలేదు. నాకు అసలు ఎంత వ్యూస్ అన్నా రాని, ఏమన్నా రాని, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను కనీసం అంటే వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసి కస్టమర్ అయ్యాను, కానీ వాళ్ళకి నేను కస్టమర్ ని కూడా కాదు. నేను ఓన్లీ ప్రైజెస్ చూసి డ్రాప్ అయిపోయా. మనకి సంబంధం కూడా లేదు, నేను టచ్ చేయకూడదని అనుకున్నా. బట్ నాకు రిపీటెడ్ గా ఇన్స్టాలో ఆ పర్టికులర్ వీడియో అనే కానీ ఆడియో అనే కానీ షేర్ చేసి దీని మీద రియాక్ట్ అవ్వండి, దీని మీద స్టాండ్ తీసుకోవచ్చు కదా, అసలు అట్లా మాట్లాడుతుంది తను, మీ ఒపీనియన్ ఏంటో చెప్పొచ్చు కదా అని చెప్పి రిపీటెడ్ గా అడిగినప్పుడు ఓకే, నాకు అది తప్పుగానే అనిపించింది కదా, సో వై నాట్ అంటే నా ఒపీనియన్ కూడా చెప్దాము. ఇప్పుడు జనాలు అడుగుతున్నారు కదా, వీడియో అనేది నాకు నచ్చినవి నేను పెడుతూ ఎట్లాగా అయితే ఉంటానో జనాలు ఎక్స్పెక్ట్ చేసేది కూడా మ్యూచువల్ గాని ఇప్పుడు నేను పెట్టేవి జనాలే కదండి చూడాలి. సో ఓకే అడుగుతున్నారు కదా అని చెప్పి నేను ఓకే నా ఒపీనియన్ అలా మాట్లాడడం అనేది అసలు చాలా తప్పు. అసలు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అట్లీస్ట్ షీ హ్యావ్ టు టెల్ సారీ టు దట్ పర్సన్ డిజర్వ్స్ అ సారీ అని చెప్పాను. సో అది పెడుతూ ఒక వీడియో చేశాను. చేసిన తర్వాత లేటర్ తను సారీ చెప్తూ ఒక వీడియో పెట్టింది. స్టిల్ తనని ట్రోల్ చేస్తున్నారు. నాకు అక్కడ కొంచెము, ఇప్పుడు మనుషులు అనే వాళ్ళు తప్పులు చేస్తారండి, ఎవరు చేస్తారు, మీరు చేస్తారు, నేను ఎవరైనా చేస్తారు. ఎవ్రీబడి డిజర్వ్స్ ఎ సెకండ్ ఛాన్స్. కానీ తను ఆ హాస్పిటల్ బెడ్ అవన్నీ నేను వాటి గురించి మాట్లాడాలనుకోవట్లేదు. బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. అసలు ఇంకా చూస్తేనే నాకే ఎందుకు అట్లా మరీ చేస్తున్నారు, ఎందుకు ఇంత దూరం. ఇక్కడ నేను కూడా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఆ టిపికల్ పాయింట్ మీద రేస్ చేస్తే ఓకే, పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడం అంటే ట్రోలింగ్ పరిధి కావట్లేదు, అది వెళ్ళిపోతూ ఉంది. నాకు అనిపించింది ఎందుకు ఇట్లా చేస్తున్నాను. నాకు చాలా వీడియోస్ చూసినప్పుడు ఓకే తన తప్పు, నేను కాదన్నాను. బట్ స్టిల్ నాకు కొంచెము ఇప్పుడు హ్యూమానిటీ అనేది ఉండాలి కదండి. ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ ఆర్ హ్యూమన్స్. ఇప్పుడు అందరు తప్పులు చేసే వాళ్ళే. సో ఎందుకు అట్లా అనిపించి మళ్ళీ దాని మీద కూడా నేను ఒక వీడియో ఇది ఎవరు అడిగింది కాదు, నాకే పెట్టాలనిపించి
పెట్టాను నేను. కొంచెము అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం చూసుకోండి ఆపేస్తే బెటర్ అని చెప్పి నాకు అనిపించి ఇది నా పర్సనల్ గా నేను అనుకుని పెట్టిన వీడియో. సో ఆ కాంట్రవర్సీ అనుకోకుండానే నేను అట్లా నాకు ఈ పచ్చళ్ళు రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నాకు తెలియకుండానే ఒక లూప్ లో ఒకదాని నుంచి ఒకటి పెట్టాల్సి వస్తుంది, నాకు తెలియకుండానే పెడుతున్నా కూడా. యాక్చువల్ గా మీరు ఎప్పుడైతే ఈ 4 బ్రాండ్స్ మీద మీరు ఒక రివ్యూ చేసి ఒక వీడియో పెట్టారో అప్పటి వరకు ఓకే. దాని తర్వాత కొత్త వాళ్ళవి అంటే ప్రతి ఒక్కళ్ళవి వీడియోస్ వస్తూ ఉంటే చాలా వరకు మిమ్మల్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక పచ్చళ్ళు తినే బతుకుతావా అది ఇది అని అలాంటి కామెంట్స్ కూడా వచ్చిన టైమ్స్ ఉన్నాయి, వస్తున్నాయి కూడా. అంటే ఎందుకు ఓన్లీ పచ్చళ్ళ మీద ఆ కంటెంట్ నే పర్టికులర్ గా అంటే నేను ఆ కంటెంట్ ని చూస్ చేసుకోలేదు. ఇప్పుడు నేను వాళ్ళవి ఏవైతే వీడియోస్ పెట్టానో ఆ పచ్చళ్ళ వీడియోస్ రీచ్ అయితే ఎక్కడ వెళ్ళి ఆల్రెడీ వ్యూస్ వస్తున్నాయో ఈ చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసే ఉంటారు కదా వీడియోస్, వాళ్ళు చూసి నన్ను రీచ్ అవుట్ అవుతున్నారు. వాళ్ళు మావి ట్రై చేయండి, మావి రివ్యూ ఇవ్వండి, మేము బాగుందని చెప్పమనట్లేదు. మీరు ఎలా అయితే వాళ్ళ అదర్ బ్రాండ్స్ కి జెన్యూన్ రివ్యూ ఇచ్చారు, మాది కూడా జెన్యూన్ రివ్యూ ఇవ్వండి, మేము పంపిస్తాము పికిల్స్, మావి ట్రై చేయండి. అండ్ ఇంకా కొంతమంది అయితే ఒక పేజ్ వాళ్ళు అయితే మీరు మాకు రివ్యూ వద్దు ఏమొద్దు, మీరు పచ్చళ్ళు మీరు అంత ఇష్టంగా పచ్చళ్ళు తినడం మాకు నచ్చింది, మేము మీకు పచ్చళ్ళు పంపిస్తాం, మీరు ఉంచుకోండి, మాకు రివ్యూ వద్దు వీడియో వద్దు అన్నారు. అసలు నేను వాళ్ళ దగ్గర తీసుకొని కూడా తీసుకోలేదు, అయ్యో వద్దండి ఆ మాట అన్నారు చాలు, అంత ప్రేమ వద్దులేండి అని చెప్పి. అండ్ నేను కొంతమందివి యాక్సెప్ట్ చేసి తీసుకుంటున్నాను, వాళ్ళు రివ్యూస్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా స్మాల్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్, వాళ్ళకి కూడా గ్రో అయ్యే స్కోప్ ఉండాలి కదండి. ఎవరికన్నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎదగాలనే కదా అందరూ అనుకుంటారు. సో నేనేమనుకున్నా అంటే వాళ్ళు అంత రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మాకు చెయ్యండి, మీ ఒక్క వీడియో మాకు చాలా హెల్ప్ అవ్వచ్చు అంటే. ఇప్పుడు 1,00,000 మంది ఒక షార్ట్ చూస్తున్నారంటే 1,00,000 మందిని మీరు ఒక చోట నుంచో పెడితే అదేమన్నా స్మాల్ గ్రూపా? అవును. 1,00,000 మందిలో కనీసం పాపం ఒక 4-5 ఆర్డర్స్ వచ్చినా వాళ్ళకి హెల్ప్ఫుల్లే కదా. డెఫినెట్లీ. ఆల్రెడీ నేను ఏవైతే పికిల్స్ రివ్యూస్ పెడుతున్నానో పెట్టిన వాళ్ళు నాకు రిటర్న్ వచ్చి చెప్తున్నారు కూడా, మీరు వీడియో పెట్టాక మాకు ఇన్ని ఎంక్వైరీస్ వచ్చాయి, ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి, అసలు మాకు ఇప్పటి వరకు ఒక ఆర్డర్ కూడా లేదు, మీరు పెట్టాక మాకు సో ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, 3 ఆర్డర్స్ వచ్చాయి, 4 ఆర్డర్స్ వచ్చాయి అని చెప్తుంటే మాకు చాలా హెల్ప్ అయింది అని వాళ్ళు హ్యాపీగా చెప్తుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. నేను హెల్ప్ చేసినందుకు ఏదో ఒకటి అంటే వాళ్ళు హ్యాపీ అవుతున్నారు, నేను కూడా హ్యాపీగా ఉన్నాను హెల్ప్ చేసినందుకు. సో ఇంకా అది ఒక లూప్ లో ఇంకా చెప్పాలంటే వస్తూనే ఉన్నాయండి. ఇంకా నేను చాలా మందికి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నా. ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు అందరూ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, మావి ట్రై చేయండి. కానీ నేను లిమిటెడ్ గా, అంటే నాకు కూడా నేను మాత్రం ఎన్నని చేస్తాను చెప్పండి, ఇంకా నేను లిమిటెడ్ గా తీసుకొని చేయడం జరుగుతుంది అన్నమాట ప్రెసెంట్. అంటే ఎందుకు ఇంత పర్టికులర్ గా పికిల్స్ టాపిక్ తీస్తున్నాను అంటే, చాలా వరకు ఎలా అంటున్నారు అంటే మీకు ఇక పచ్చళ్ళ కంటెంట్ తప్ప ఏం దొరకట్లేదు. అండ్ రీసెంట్ గా మీకు 50K ఫాలోవర్స్ వచ్చినప్పుడు కూడా కేవలం ఈ పచ్చళ్ళ రివ్యూలు పెట్టుకొని మీరు కానీ అదే అంటే ఆ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్నారు, ఆ ఫ్యామిలీని రీచ్ అయ్యారు అని. ఇప్పుడు నేను పచ్చళ్ళు అనే కంటెంట్ ని ఎప్పుడు టచ్ చేశానంటే వెన్ ఐఎమ్ క్లోజ్ టు 40K. 0 నుంచి ఆ 40K నాకు ఎలా వచ్చారు? మీరు ఆ మాట ఎప్పుడు అనాలంటే నాకు ఏ 10-100 సబ్స్క్రైబర్స్ ఉండి పచ్చళ్ళు వీడియోస్ పెట్టగానే జుమ్ అని 50K సబ్స్క్రైబర్స్ వస్తే ఓకే పచ్చళ్ళ వల్లే నీ ఛానల్ 50K అయ్యారు అని అంటే ఒప్పుకుంటా. ఆ ఫస్ట్ వచ్చిన 40K ఎలా వచ్చారు? నేను పచ్చళ్ళు పెట్టానా? నా సొంత కంటెంటే కదా. సో నేను ఓన్లీ రీసెంట్ గా ఒక 1 month నుంచి పెట్టిన ఫ్యూ వీడియోస్ తో నా కంప్లీట్ ఛానల్ ని ఆల్రెడీ వచ్చిన 40K సబ్స్క్రైబర్స్ ని ఎట్లా అంటారు, మీరు ఆ పచ్చళ్ళ వల్లే వచ్చారని చెప్పి. ఓకే పచ్చళ్ళ వల్ల రీచ్ అయితే పెరిగింది కాదనను, ఛానల్ రీచ్ పెరిగింది, ఎందుకంటే అది ట్రెండింగ్ టాపిక్, కాంట్రవర్సీస్ జరిగాయి. సో దానివల్ల ఆబ్వియస్లీ చాలా మంది అలా అనుకుంటే సరే, ఒకవేళ అది అంత ఈజీ అనుకుంటే ఎవరైనా ఒక ఛానల్ ఓపెన్ చేసి నాలాగా 4-5 పచ్చళ్ళ వీడియోలు పెట్టి 50K సబ్స్క్రైబర్స్ తెచ్చుకోమని చూస్తాను నేను కూడా. అంత ఈజీయా? అనడం ఈజీ, తెచ్చుకోమని చెప్పండి, నేను కూడా చూస్తాను. నిజంగా నాకు పచ్చళ్ళ వల్లే 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఇంకా మీరు యాక్సెప్ట్ చేయరు అస్సలు. ఇంకా అనేవాళ్ళు అంటారని చెప్పి ఇంకా నేను వదిలేసానండి. మీ తమ్ముడు ఏం చేస్తారు? మా తమ్ముడు యాక్చువల్లీ ప్రెసెంట్ హీస్ నో మోర్ అండి. ఓకే, అంటే ఎలా తెలుసుకోవచ్చా? ఒక రోడ్ యాక్సిడెంట్ లో
వి లాస్ట్ హిమ్ ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 4 years అయిపోతుంది. 4 ఇయర్స్ అవుతోంది. అంటే ఎలా తెలుసుకోవచ్చా? అంటే అది అసలు చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అసలు మేము ఇంకా ఇంకా అది ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే మేము ఇప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఇంకా దాని నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ అనమాట. ఇప్పటికీ నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటా. వన్ లాస్ట్ టైం మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుండు అని చెప్పి. బట్ ఇంకా అండ్ మీకు స్వాతి గారు ఎలా పరిచయం అండి? ఐ మీన్ ఎప్పుడైతే మా తమ్ముడి ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు నుంచి తను నాతో కనెక్ట్ అయ్యి నాతో మాట్లాడడం అనేది స్టార్ట్ చేసింది. ఇలా జరిగింది కదా ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నాతో మాట్లాడుతూ ఉండేది. ఇంకా అలా అలా వి స్టార్టెడ్ టాకింగ్. అండ్ అనుకోకుండా ఇద్దరం యూట్యూబ్ ఇంకా ఒకటే ప్లాట్ఫామ్ లో ఉండడం వల్ల ఇంకా అట్లా బాండ్ అనేది ఈ మధ్య డెవలప్ అయింది. కానీ ఇనీషియల్ గా మేమే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అట్లా కాదు. మా తమ్ముడు ద్వారా ఫ్రెండ్. ఓకే. అండ్ మీ రెవెన్యూ తెలుసుకోవచ్చా? రెవెన్యూ నేనే తీసుకోలేదండి. ఇంకా చేతికి ఏం చెప్పమంటారు అంటే జనరేట్ అవుతుంది, ఇంకా నేను విత్డ్రా చేసుకోలేదు. ఓకే. ఎంత అనుకోవచ్చు? ఎంత అమౌంట్ అనుకోవచ్చు? ఫిగర్, పర్టికులర్ ఫిగర్ అవసరం లేదు. అంటే మరీ హై అని చెప్పను, అలాగని మరీ లో అని చెప్పను. ఏదో ఈ మధ్య కాస్త గ్రో అవుతున్నాను కాబట్టి అది కూడా అలా గ్రో అవుతుంది అంతే. ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉంది. పర్లేదు అనిపించింది అంతే. ఓకే. బట్ డెఫినెట్లీ అది కూడా రివీల్ అవుతుందిలేండి తొందరలో. చెప్తాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను థ్యాంక్ యూ అడగగానే ఫర్ హ్యావింగ్ మీ హియర్, ఫర్ కాలింగ్ అండ్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఎందుకంటే డెఫినెట్గా నేను మంచి కంటెంట్ ఇచ్చే యూట్యూబర్స్ని డెఫినెట్లీ ఇన్వైట్ చేస్తాను. అందులో మీరు కూడా డెఫినెట్లీ ఉంటారు ఎప్పటికీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ యూట్యూబ్ జర్నీ ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.